Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్ లో 7th యూనిట్ ఏదైతే ఉందో అంటే జువాలజీలో ఇది మనకి ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ఆర్గానిక్ ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్ గా మనకి 7 ఉంటాయి. యాక్చువల్గా 7 ఉంటాయి 4 మార్క్స్ అనేవి. ఈ 4 మార్క్స్ లో 2 ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గా చెప్పుకోవచ్చు 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్మీడియట్ జువాలజీకి. కాబట్టి ఏంటంటే ఇందులో 7 కూడా మనం ఏంటంటే మీరు ఖచ్చితంగా చదవండి. సో అంటే ఇందులో మనకి ఫస్ట్ చెప్పుకున్నది ఏంటంటే చూడండి, హోమోలాగస్ ఆర్గన్స్ కి ఎనాలాగస్ ఆర్గన్స్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్. సో అసలు హోమోలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి, ఎనాలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటంటే మనం చూద్దాం. సో ఫస్ట్ చూద్దాం, హోమోలాగస్ ఆర్గన్స్ లో మనకి ఎగ్జామ్ ఒక డయాగ్రామ్ కూడా వేయడం జరిగింది. సో మ్యాన్ తాలూకా హ్యాండ్ ఏదైతే హ్యాండ్ డయాగ్రామ్ వేసాం, అలాగే చేత తాలూకా 4 limbs అయితే వేయడం జరిగింది. అలాగే మనకి వేల్ తాలూకా కూడా మనకి ఇక్కడ ఫ్లిప్పర్ వేయడం జరిగింది. అలాగే బ్యాక్ తాలూకా పెటాజిన్ పాయింట్ ఆఫ్ కూడా మన డయాగ్రామ్స్ అనేవి వేయడం జరిగింది. ఇవన్నీ కూడా బోన్స్ పాయింట్ ఆఫ్ వేసాం. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని మీరు చూడొచ్చు చాలా వరకు సిమిలర్ గా ఉన్నాయి. అంటే హోమోలాగస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్గాన్స్ దట్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్. సో ఒకే ఆరిజిన్ నుంచి వస్తున్నాయి, ఒకే రకంగా ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా వీటి నిర్మాణంలో ఒకేలా ఉంటుంది, పుట్టు కూడా ఒక నుంచి రావడం జరుగుతుంది. సో అయితే చూడండి, ఇక్కడ ఈ స్ట్రక్చరల్ సిమిలారిటీ అంటే సిమిలర్ గా ఉంటుంది, స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది, ఆరిజిన్ కూడా సిమిలర్ గా ఉంటుంది, పుట్టడం కూడా అంటే ఎక్కడి నుంచి ఫామ్ అయ్యి ఉన్నదని. కానీ బట్ నాట్ సేమ్ ఫంక్షన్. ఫంక్షన్ అయితే మాత్రం ఒకేలా ఉండదు, ఫంక్షన్ మారుతుంది. 4 ఏదైతే మ్యాన్ తాలూకా హ్యాండ్ అనేది మనం ఏదో పట్టుకోవడానికి వాటికి తినడానికి వేయడానికి ఉపయోగపడుతుంది. చేత 4 limbs అనేది పరిగెట్టడానికి వాటికి యూజ్ అవుతుంది. ఈ వేల్ తాలూకా ఫ్లిప్పర్స్ వచ్చేసరికి ఎగరడానికి యూజ్ అవుతుంది. ఈ పెటాజిన్ కూడా ఎగరడానికి ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇవన్నీ చూడడానికి స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ లో సిమిలర్ గా ఉన్నాయి, కానీ ఫంక్షన్స్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇది మనకి ఏదైతే మనకు హోమోలాగస్ ఆర్గన్స్ సంబంధించిన స్టార్టింగ్. మరి ఎనాలాగస్ ఆర్గన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ చూడండి మనం 2 ఇచ్చాం. వింగ్స్ ఆఫ్ బర్డ్ తాలూకా వింగ్స్ వేయడం జరిగింది, అలాగే బటర్ఫ్లై వింగ్ కూడా వేయడం జరిగింది. 2 కూడా వింగ్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది బర్డ్ వింగ్, ఇది బటర్ఫ్లై వింగ్. చూడండి, ఆర్గాన్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ ఆరిజిన్. సో ఇవన్నీ కూడా ఒకే ఆరిజిన్ నుంచి ఫామ్ అవ్వలేదు, డిఫరెంట్ ఆరిజిన్స్. ఇవి బర్డ్స్ అనేవి ఏవైతే మనకి ఏవైతే ఏర్స్ అనుకుంటామో వర్టిబ్రేట్స్ లోకి వచ్చినటువంటి దాని చేత అది మనకి ఇన్వర్టిబ్రేట్ లో ఉన్నటువంటి బటర్ఫ్లై డిఫరెంట్ ఆరిజిన్ నుంచి అయితే ఫామ్ అయింది. బట్ సేమ్ ఫంక్షన్, 2 తాలూకా ఫంక్షన్ 2 ఎగరడానికి యూజ్ అవుతాయి. అంటే ఫ్లైకి 2 కూడా యూజ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆర్గాన్స్ ఏవైతుందో ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్ ఆరిజిన్ నుంచి ఫామ్ అయినప్పటికీ కూడా అవి సేమ్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాటి మనం అంటే ఎనాలాగస్ ఆర్గాన్స్ అంటాం. ఇది హోమోలాగస్ కి ఎనాలాగస్ ఆర్గాన్స్ ఉన్న డిఫరెన్స్. సెకండ్ పాయింట్ చూద్దాం, ఆర్గాన్స్ అడాప్టివ్ రేడియేషన్ ఆర్ మనం డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇవి డైవర్జెంట్ ఎవల్యూషన్ నుంచి ఇవి ఫామ్ అయినవి, ఇవి మన చూడండి కన్వర్జెంట్ ఎవల్యూషన్ నుంచి ఇవి ఫామ్ అయ్యి. సో డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి. సో డైవర్జెంట్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని కన్వర్జెంట్ ఎగ్జాంపుల్ కి మనకి డాగ్ చూడొచ్చు, అలాగే ఫాక్స్ చూడొచ్చు, నెక్స్ట్ ఉల్ఫ్ చూడొచ్చు. ఇవన్నీ ఈ 3 కూడా చూడడానికి ఒకేలా ఉంటాయి. అంటే సేమ్ యాన్సిస్టర్ నుంచి ఫామ్ అయినాయి 3 కూడా, కానీ డిఫరెంట్ స్పీసెస్ కింద కన్వర్ట్ అయినాయి. సో ఇలా ఎలా ఫామ్ అవుతుంది డైవర్జెంట్ ఎవల్యూషన్. సో సేమ్ యాన్సిస్టర్ నుంచి ఫామ్ అయ్యి తర్వాత స్పీసెస్ గా డైవర్జెంట్ అయ్యి సెపరేట్ డిఫరెంట్ అయ్యి అవ్వడం వల్ల ఇవన్నీ డిఫరెంట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇలా అయిందని డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. మరి కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే బర్డ్స్ తాలూకా యాన్సిస్టర్ సపరేట్ ఉంటుంది, బటర్ఫ్లై తాలూకా యాన్సిస్టర్ సపరేట్, అంటే డిఫరెంట్ యాన్సిస్టర్ నుంచి ఒకే ఫంక్షన్ ఉన్నటువంటి ఫామ్ అవుతున్నాయి. సో ఇలా ఫామ్ అయ్యేవాడిని కన్వర్జెంట్ అంటాము. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒకే సిమిలర్ యాన్సిస్టర్ వచ్చినాయి, కానీ మనకి ఏమవుతుంది డిఫరెంట్ గా ఫంక్షన్ అనేవి మారిపోతున్నాయి. ఇలా వచ్చేదాన్ని మనం అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. సో ఇది డైవర్జెంట్, ఇది కన్వర్జెంట్, అలా గుర్తుపెట్టుకోండి. మన తెలివికి వచ్చేసరికి ఇది అపసార పరిణామం అంటే దీని అభిసారణ పరిణామం అంటాం. 2కి డిఫరెన్స్ అది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం, దీస్ ఆర్గాన్స్ హ్యావ్ సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్. ఇందులో మనకి బోన్స్ తో అరేంజ్మెంట్ అంతా మాక్సిమం ఒకే ఉంది, సేమ్, బట్ దేర్ ఫంక్షన్స్ హ్యావ్ వేరీ. అంటే మనకి ఫంక్షన్స్ అనేవి వ్యారీ ఉంటాయి, డిఫరెంట్ ఉంటుంది. అంటే దేర్ ఫంక్షన్స్ వ్యారీ టు సూట్ దేర్ మోడ్ ఆఫ్ లైఫ్, వాటి యొక్క మోడ్ ఆఫ్ లైఫ్ కి సూట్ అయ్యే విధంగా కన్వర్ట్ అయ్యి. సో అన్ని ఒకేలా ఉన్నాయి, చేత పరిగెట్టాలి ఎక్కువగా. సో కాబట్టి పరిగెట్టడానికి అది మోడిఫై అయింది. వేలు ఏముందంటే ఫ్లిప్పర్ గా కన్వర్ట్ అయింది, అదేంటే ఏదాలి కాబట్టి ఆ రకంగా కన్వర్ట్ అయింది. సో బ్యాట్ వచ్చేసరికి ఎగరాలి కాబట్టి అది పెటాజిన్ గా కన్వర్ట్, అంటే ఆ రకంగా ఆ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవడం జరుగుతుంది. అంటే ఇవి అరేంజ్మెంట్ అండ్ బోన్స్ తాలూకా అరేంజ్మెంట్ అంతా కూడా సిమిలర్ గా ఉంది, కానీ ఫంక్షన్స్ లో ఏమవుతుందంటే డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు డిఫరెంట్ గా రావాల్సిందంటే అవి ఉన్నటువంటి మోడ్ ఆఫ్ లైఫ్ ఏదైతుందో లైఫ్ ని బట్టి మారిపోయినాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, యానిమల్స్ లివ్ ఇన్ సేమ్ హ్యాబిట్, ఒకే హ్యాబిటేట్ లో ఉంటాయి, అండ్ లీడ్స్ టు సిమిలర్ మోడ్ ఆఫ్ లైఫ్, వాటి యొక్క మోడ్ ఆఫ్ లైఫ్ కూడా సిమిలర్ గా ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే సేమ్ బాడీ ఫామ్ ని కన్వర్ట్ చేసుకున్నాయి. ఇవి ఎగరాలి అవి ఎగరాలి కాబట్టి 2 కూడా వింగ్స్ ని ఫామ్ చేసుకున్నాయి.
సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చూడండి, 4 లింబ్ ఆఫ్ వెర్టిబ్రేస్ వాళ్ళకి 4 లింబ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్ మనం తీసుకున్నాం. అదే మనకి వింగ్స్ ఆఫ్ బర్డ్ మ్యాన్ తాలూకి హ్యాండ్ తీసుకున్నాం. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ బ్యాట్, ఇవన్నీ మనం తీసుకోవడం జరిగింది. వింగ్స్ ఆఫ్ బర్డ్, సో ఇక్కడ మనకి నేను ఎందుకు ఈ పాయింట్ రాసేసిందంటే వింగ్స్ ఆఫ్ బర్డ్ ఇక్కడ ఉంది కదా, ఎలా చేద్దాం అంటే ఇక్కడ మనకి వింగ్స్ ఆఫ్ బర్డ్ హోమోలాగస్ లో సేమ్ యాన్సెస్టర్ నుంచే ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ మనం పెట్టాం. కానీ వింగ్స్ ఆఫ్ బర్డ్ సేమ్ యాన్సెస్టర్ నుంచి దానికి ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఎనాలాగస్ పాయింట్ అవుట్ దీన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తాం. అంటే ఇది ఫ్లై ఎగరడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ఎగరడానికి యూజ్ అవుతూ సిమిలర్ స్ట్రక్చర్ గా లేనిది ఏది ఉంది, బటర్ఫ్లై వింగ్ కూడా ఉంది కాబట్టి దీనికి ఇక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ హోమోలాగస్ ఆర్గన్స్ కి ఎనాలాగస్ ఆర్గన్స్ ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగా హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.